లైక్ కొంత విత్ ఇన్ తెలంగాణలో ఉత్తర తెలంగాణలో బీజేపీ బలంగా ఉన్నది, దక్షిణ తెలంగాణలో కొంత అంత బలంగా లేదు అనేది ఒకటి ఉన్నది. రెండోది, తెలంగాణలో ఉన్న కొన్ని ముఖ్యమైనటువంటి కమ్యూనిటీస్ సంథింగ్ లైక్ లంబాడాస్ వాటిల్లో కొంత చొచ్చుకొని పోయి నాయకత్వాన్ని బిల్డప్ చేయగలిగితే సౌత్ తెలంగాణలో ఇంకొద్దిగా ముందుకు పోవటానికి కూడా ఉపయోగం కావచ్చు. సౌత్ తెలంగాణలో బీజేపీని బలపరచటానికి ఏమైనా యాక్షన్ ప్లాన్ ఉందా? మీరు ఏం ఆలోచిస్తున్నారు? ఇప్పుడు నా వ్యక్తిగతంగా మీరు చెప్పిందే నేను బిలీవ్ చేస్తాను. నార్త్ తెలంగాణ మా ఎంపీలన్నీ కూడా నార్త్, ఎమ్మెల్యేలను కూడా నార్త్, సౌత్లో మేము గెలవలేకపోయినాం. కానీ ఎంపీ ఎలక్షన్ ఓట్లు బాగా వచ్చింది. నల్గొండ కానీ ఖమ్మం కానీ కొద్దిగా మాకు సీట్లు రాకుండా ఓట్ పర్సంటేజ్ పెరిగింది బాగా. ప్రజల్లో ఇప్పుడు బీజేపీని ఇంతకుముందు అవర్స్ ఉంటేనే బీజేపీ ఏంది, కానీ అట్లా కాదు. పీపుల్ ఆర్ ఓటింగ్, ప్రజల విశ్వాసం బీజేపీ మీద ఉన్నది. సో కాబట్టి సౌత్ తెలంగాణలో మేము ఎస్పెషల్లీ సౌత్ తెలంగాణనే మన కొద్దిగా పాట వరంగల్, ఖమ్మం, నల్గొండ, పాట మహబూబ్నగర్ ఇవన్నీ కొద్దిగా సౌత్. అండ్ ఆల్సో సెంట్రల్ తెలంగాణ, హైదరాబాద్, రంగారెడ్డి ఇవన్నీ, ఇది చాలా ఇంపార్టెంట్ మనకు. నార్త్ తెలంగాణలో బీజేపీ మన 2 ఎమ్మెల్సీ మేము గెలిచినాం ఇక్కడ. అండ్ ఇక్కడ మహబూబ్నగర్ ఏరియాలో మేము ఎమ్మెల్సీ టీచర్స్ గెలిచినాం. అంటే మాకు నార్త్ సౌత్కు పోవాలంటే దానికి కారణం 2-3 ఉన్నాయి. ఒకటి, ఈ సౌత్ తెలంగాణలో చాలా కాలం వరకు కమ్యూనిస్టు ప్రభావం ఉండే. ఇప్పుడు నల్గొండ కానీ, ఖమ్మం కానీ, పాట వరంగల్ కానీ, ఇంక్లూడింగ్ ఈవెన్ మహబూబ్నగర్లో కూడా మీరు ఇబ్రాహీంపట్నం అవతలు దాటితే వనపర్తి దగ్గర ఎస్ఎఫ్ఐ, సిపిఎం కానీ ఉంటుండే అక్కడ. ఇప్పుడు లేదు, నేను అంత నో. సో స్లోలీ బీజేపీ ఈజ్ నౌ రీప్లేసింగ్ దట్ కమ్యూనిస్ట్ స్పేస్. ఖమ్మంలో చాలామంది కమ్యూనిస్టులు బీజేపీలు చేరుతున్నారు, కమ్యూనిస్ట్ క్యాడర్ బీజేపీలు చేరుతున్నారు. అండ్ మా స్ట్రెంత్ కూడా పెరిగింది. మన ఎంపీలో కూడా మాకు ఓట్లు బాగా వచ్చినాయి. సో దాన్ని బేస్ పెట్టుకొని, మన ఎంపీలో వచ్చిన ఓట్లు బేస్ పెట్టుకొని, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మా విలేజ్, ఓన్ విలేజ్ చెప్తాను. మా విలేజ్లో బీజేపీ అనే వ్యక్తి ఎవరు లేరు. అప్పుడు నేను ఒకటే, మా ఫ్యామిలీ ఒకటి. తర్వాత మా ఫాదర్ వాళ్ళ బ్రదర్స్ కూడా దే ఆర్ నాట్ ఫ్రమ్ బీజేపీ. వాళ్ళ ఆ రోజుల్లో గాంధీ గారి శిష్యులు కాంగ్రెస్లో ఉంటున్నాం. బీజేపీ జనసంఘ్ లేదు కాబట్టి. సో ఇప్పుడు యంగర్ జనరేషను మళ్ళీ కొంత బీజేపీ వైపు ఉన్నారు అక్కడ. మా ఊర్లో ఒక్క ఓటు కూడా బీజేపీ రాని ఓటు, యూ డోంట్ బిలీవ్, మన పార్లమెంట్ ఎలక్షన్లో 202 ఓట్లు వచ్చినాయి. 202 ఓట్స్ ఇన్ మై విలేజ్. వేర్ గతంలో ఒక్క ఓటు కూడా రాలేదు బీజేపీ. మొన్న పార్లమెంట్లో 200 ఓట్లు వచ్చాయి. అదే నేను చెప్తూ ఉన్నది కూడా, లీడర్షిప్ లేకుండా, కనెక్ట్ లేకుండా ఆన్ దేర్ ఓన్ జనాలు పోయి బీజేపీకి ఓటేస్తున్నారు. అది నాకు తెలిసిన 1-2 తెలంగాణ విలేజెస్లో గమనించే. వాళ్ళ పిల్లల్ని అడిగితే, సార్ పార్టీలు ఏమైనా కానీ మేమంతా బీజేపీకి వేసేసాం సార్, మోడీకి వేసేసాం సార్ అని చెప్పారు. నాకు కనెక్ట్ ఉన్నటువంటి అక్కడ ఒక లీడర్ లేడు, ఒక క్యాడర్ లేదు, బట్ వేవ్ ఉన్నది. మీ లీడర్షిప్లో మీరు చేయాల్సింది ఈ లీడర్స్ను, క్యాడర్స్ను బిల్డప్ చేయటం, వాళ్ళు కమిటెడ్గా ఉండేటటువంటి క్యాడర్ను, కమిటెడ్గా ఉండే లీడర్స్ను బిల్డప్ చేయటం.